లండన్లో భారతీయుడి మీద జరిగిన ఒక జాతీయ అహంకార దాడి. కేఎఫ్సీలో పనిచేస్తున్న ఫ్రాంచైజీలో పనిచేస్తున్న ఒక ఇండియను అక్కడ శ్రీలంక నుంచి వచ్చిన మేనేజర్ అతను. శ్రీలంక నుంచి వచ్చిన అతను ఈ కేఎఫ్సీ ఫ్రాంచైజీలో జాబ్ చేస్తున్నాడు మేనేజర్గా. అతను ప్రతిసారి మన ఇండియన్కి సెలవు ఇవ్వకపోవడం, బానిసలుగా బతుకుతారు మీరు, ఎంతటి పనైనా చేస్తారు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు అని ఇష్టారాజ్యంగా ఇండియన్స్ అంటే జాబుల కోసం తిరిగేవాళ్ళు, మీరు బానిస బతుకులు అని చెప్పి ప్రతిసారి ఇన్సల్ట్ చేస్తూ తన్ని అవమానపరిచేవట. సెలవులు అడిగినా కూడా ఇవ్వకుండా తన్ని చాలా ఎక్కువసేపు చాకరీ చేయించడం, ఎక్కువ పని చేయించడం, అలాంటి పనులు కూడా చేసేవట. దాని తర్వాత అతను ఒకసారి వెంటనే ఈ ఏదైతే కోర్టు ఉందో దాన్ని ఆశ్రయించట. ఇతను నన్ను జాతి అహంకారంతో దూషిస్తున్నాడు, లండన్లో నేను జాబ్ చేస్తున్నాను, ఇట్లా కేఎఫ్సీ ఫ్రాంచైజీలో మేనేజర్ అతను శ్రీలంక నుంచి వచ్చాడు, నన్ను ఈ రకంగా ఇండియన్ అయి ఉండి నన్ను మీ వాళ్ళు వేస్ట్, మీరు ఎక్కడైనా పని చేస్తారు, మీరు పని కోసం ఏ పనైనా చేస్తారని దూషిస్తున్నాడు అని చెప్పగానే వెంటనే కోర్టు ఎంక్వైరీ చేసి నిజమే అని తప్పు తేల్చి ఎంత పనిష్మెంట్ ఇచ్చిందో తెలుసా? 81,22 అది పనిష్మెంట్. 81 లక్షల రూపాయలు అతనికి పనిష్మెంట్ కింద ఇచ్చింది. చూసారా? ఇండియన్స్ అంటే ఏదో ఆషామాషి ఏదో వచ్చేస్తారనుకుంటున్నారు. ప్రజ్ఞావంతులు, గొప్పవాళ్ళు, మేధావులు అంతా ఇండియాలో ఉన్నారని వాళ్ళకేం తెలుసు మూర్ఖులకి, అంతేనా?